హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గీత్ తగ్గేదిలే. మీకు మీ ముందుకు ఒక మంచి ప్రాంక్ వీడియో అయితే మళ్ళీ తీసుకొచ్చాను. ఇదైతే నేను కానీ నా ఫ్రెండ్ కానీ 2 డేస్గా అయితే మేము ఎంతలా ప్లాన్ చేసామంటే ఈ ప్రాంక్ అట్టర్ ఫ్లాప్ అవ్వకూడదని చెప్పైతే 2 డేస్గా అయితే ఫుల్గా ప్లాన్ అయితే వేసాము. అదైతే సక్సెస్ అయిద్దని అయితే నేను అనుకున్నా. అదేంటని ఫస్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం ప్రాంక్ అని చెప్పి. మొత్తం 4 నెంబర్స్ ఉంటాం అనమాట. వీళ్ళు నాకు ఎలా పరిచయం అంటే నా కొలీగ్స్. నా మ్యారేజ్ అవ్వకముందు నేను జాబ్ చేసిన దాంట్లో కొలీగ్స్ అనమాట. మేమైతే ఇది ఎలా ప్లాన్ చేసామంటే నిన్న యాక్చువల్గా ఈవినింగ్ కాల్ చేశారనమాట నాకు. కాన్ఫరెన్స్ 3 నెంబర్స్ అయితే 3 నెంబర్స్లో పూజిత అని నా ఫ్రెండ్. మొత్తం మా బ్యాచ్ అంతా ఒకటే. పూజి నేనైతే ఫస్ట్ నుంచి మేము అనుకుంటున్నాం ప్రాంక్ చేయాలి ఎలాగైనా అని చెప్పి వేరే వాళ్ళ మీద, అంటే మా బ్యాచ్ ఇంకిద్దరు ఉంటారు కదా వాళ్ళ మీద. సో నేను ఏమైందంటే సాయి కిరణ్ అని మా 4 నెంబర్స్లో ఒక అబ్బాయి అనమాట, సాయి కిరణ్ గాడు అని. వాడు ఏం చేశాడంటే నా గురించి అంటే జస్ట్ జోక్ వేసాడు అనమాట. నేనేం చేశానంటే యాక్చువల్గా ఫ్రెండ్స్ జోక్లు వేసుకోవడం అబ్బాయి ఇవన్నీ కామన్ కదా. సో అలాగే పాపం వేసాడు. నేనేం చేశానంటే ఆ జోక్ తీసుకోలేనట్టుగా అని చెప్పి ఆ వర్డ్ మీద ప్రాంక్ చేద్దామని అయితే అనుకున్నా. అది ఎలా ఉంది అంటే ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే వాళ్ళు నా వీడియోస్ చూస్తారు, ప్రాంక్ వీడియోస్ చూస్తారు, వాళ్ళ మీద ప్రాంక్ చేస్తానని కనిపెట్టేస్తారని చెప్పి నేను 1 డే మొత్తం అసలు ఫుల్గా ఆడేసుకున్నాను అనమాట వాళ్ళని. మీకు ఎంత ధైర్యము నా గురించి అనడానికి, నా గురించి మీకు ఏం తెలుసు, అసలు ఎలా మాట్లాడతావురా నువ్వు అని చెప్పి వాడిని. ఇంకో రూప అని చెప్పి దాన్ని అయితే నువ్వు కాన్ఫరెన్స్లో ఏం పీకుతున్నావు వాడు అన్ని మాటలంటే అసలు పిచ్చిగా ఎలా ఆడుకున్నానంటే ఇంకా నాకు కోపం వచ్చేసినట్టుగా మండిపోయినట్టుగా ఇంకా మీతో మాట్లాడను అని చెప్పేసి మా ఓన్ అయితే తిట్టేసేసి ఫోన్ అయితే పెట్టేశాను. మేమైతే యాక్చువల్గా మేము 4 నెంబర్స్ ట్రిప్ అని అయితే ప్లాన్ చేసుకున్నామంట, ఒక లాంగ్ ట్రిప్ వేసుకుందామని చెప్పి. సో దానికి ట్రైన్ టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి. కాకపోతే ఆ ట్రైన్ టికెట్స్ నాకు క్యాన్సిల్ చేసి నేనైతే మీతో రాను, ఈ రోజు నుంచి అయితే నేను మాట్లాడను, వాడెవడు నా గురించి అనడానికి. కానీ పిచ్చగా అయితే ఫుల్గా ఆడేసుకున్నాడు. వాళ్ళకైతే మెంటల్ వచ్చేసి ఏంటి ఎప్పుడు నేను ఇలా చేస్తుంది ప్రాంక్ అయినా చేస్తున్నాను అనుకుంటారని నేను ఆ డే మొత్తం ఆ రోజంతా కూడా నేను మాట్లాడలేదు, బ్లాకులు పెట్టేసి అసలు ఎన్ని మెసేజ్లు పెట్టారో నేను అవన్నీ స్క్రీన్ మీద పెడతాను చూడండి. వాళ్ళు అలా అంటారని చెప్పి నేను 1 డే మొత్తం, అంటే ప్రాంక్ అంటే ఒక 15 మినిట్స్ తర్వాత మనం రివీల్ చేస్తాం కదా, వాళ్ళు అలా అనుకుంటారని నేను డే మొత్తం ఫుల్గా ఆడేసుకున్నాను. అవన్నీ కూడా నేను సైడ్ వేస్తాను చూడండి. అసలు ఫస్ట్ అయితే రూప అనమాట, పైన సైడ్ వేస్తాను. ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చినాయో చూడండి దాని గురించి అయితే. అండ్ నెక్స్ట్ వాట్సాప్లో బ్లాక్ చేసాను చెప్పి ఎస్ఎంఎస్లో పెట్టింది అనమాట. ఇంత షో చెక్, ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు విను, తర్వాత నీ ఇష్టం, నీ మొహానికి నువ్వు కూడా నాకు ఎన్నిసార్లు కాల్ చేయాల, కోపంలో నేను చేస్తా మూసుకుని లిఫ్ట్ చేసి చెప్పింది విను ఫస్ట్. నా మొహం అంట చూడండి. అంటే ఇది అంటే తన వర్డ్ ఏంటంటే మీనింగ్, అసలు నేను ఇంతవరకు నీకు కోపం వచ్చినా సరే నా మీద ఇన్నిసార్లు ఎప్పుడు నాకు ఫోన్ చేయలేదు, నాకు నీ మీద కోపం ఉన్నా సరే నేనే చేస్తున్నాను నీకు ఫోను అంటే బ్లాక్ చేసేసాను. దానికి ఒళ్ళు మండిపోయి ఏది పడితే అది మాట్లాడేసింది అనమాట. సో ఇవన్నీ కూడా పక్కన వేస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ మా సాయి కిరణ్ గాడు అయితే వాడు అన్నందుకు నేను ఫీల్ అయ్యి బ్లాక్ చేస్తాను, మాట్లాడలేదు కదా. సో వాడు చూడండి ఏమంటున్నాడు, హలో సారీలో నేను బాధ పెట్టి ఉంటే ఆ టైంలో రూప కూడా వినడం లేదు అని అంటే నువ్వు కాన్ఫరెన్స్లో ఉండి కూడా ఏం పీకుతున్నావు, వాడు నా గురించి అలా మాట్లాడుతుంటే కనీసం సపోర్ట్ కూడా చేయలేదు అని చెప్పనమాట. సో అవన్నీ కూడా నేను పక్కన వేస్తాను. సారీ ఇలా రియాక్ట్ అవుతాం అనుకోలేదు, సారీ నేను ఎప్పుడు మనం అందరం ఒకటే అనుకున్నారా, ఇప్పుడు అట్లీస్ట్ జనరల్ గురించి కూడా మాట్లాడలేదు. ఏదేదో ఇంకా వాడి పాపం నిన్నైతే పూజకి నాకు తెలుసు కదా ప్రాంక్ అని చెప్పి నేను రూపానీను సాయి కిరణ్ అయితే బ్లాక్ చేసేసే, పూజని మాత్రం నార్మల్గా నేను చెప్పాను అనమాట ఇలా ప్రాంక్ చేస్తున్నాను అని చెప్పి. సో వాడేం చేశాడంటే సాయి కిరణ్ పూజకి అదే ఏదో అయిపోతుంది అంటే వాడేం చేశాడంటే పూజకి మెసేజ్ చేసి నైట్స్ కూడా నిద్రపోలేదంటే ఏంట్రా ఇలా రియాక్ట్ అయిపోయింది, జస్ట్ నార్మల్గా అన్నందుకు కూడా ఇలా నాకు అసలు నిద్ర కూడా పట్టట్లేదు, దాన్ని అయితే ఫుల్గా ఏడిపించేసాడంట. ఇంకా అది కూడా దానికి చిరాకు వచ్చేసి అది బ్లాక్ కూడా చేసేసిందంట. ఇంక ఈ ప్రాంక్ అయ్యే వరకు చెప్పకూడదని డిసైడ్ అయ్యామన్నమాట. సో అందువల్ల పాపం రూప కానీ సాయి కిరణ్ కానీ ఫుల్గా అయితే నేను ఆడేసుకున్నాను. ఎందుకంటే ప్రాంక్ అటర్ ఫ్లాప్ అవ్వకూడదని చెప్పి నేను ఇలా చేశాను అనమాట. ఈ ప్రాంక్ అని తెలిసాక ఉంటుంది నాకు అప్ప మామూలుగా ఉండదు.
ఓకే, ఇప్పుడైతే కాల్ చేస్తున్నాను. ఫస్ట్ పూజితకి కాల్ చేస్తా, ఎందుకంటే నా నెంబరు ఆల్రెడీ నా ఫోన్ రికార్డింగ్ పెట్టింది మా హస్బెండ్ నెంబర్ అనమాట. సో నేను ఫస్ట్ పూజితకి కాల్ చేసిన తర్వాత నేను మ్యూట్లో పెట్టి కాన్ఫిడెన్స్ పెట్టమంట. ఎందుకంటే ఇలాగ ట్రిప్ ప్లాన్ చేసుకొని క్యాన్సిల్ చేస్తాం కదా, మా హస్బెండ్కి పూజితకి కాల్ చేసి ఇలా సారీ అన్నయ్య, సాయి కిరణ్ గారు తప్పే అనడం అన్నట్టుగా అట్లాగా మాట్లాడమని చెప్పాను. ఫస్ట్ దానికి కాల్ చేసి నేను మ్యూట్లో పెట్టి ఫస్ట్ పూజిత రూప మాట్లాడుకున్న తర్వాత గీతకు ఒకసారి ఫోన్ చేస్తాను, తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము, అట్లీస్ట్ ఒప్పించడానికి ట్రై చేద్దాము అన్నట్టుగా చెప్పమన్నాను అనమాట రూపాకి. సో అది నాకు కాన్ఫిడెన్స్ కలిపినట్టుగా యాక్టింగ్ చేసింది కదా, అప్పుడు చెప్తాను. అప్పుడు ప్రాంక్ అనేది స్టార్ట్ చేస్తా, చూడండి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నాకు కూడా తెలియదు. ఫస్ట్ అయితే పూజకి చేద్దాం. రింగ్ అవుతుంది. హలో పూజీ, ఒక స్టార్టా? చెప్పింది గుర్తుందిగా? ఓకే, రూప కాల్ చేయి ఫస్ట్. ఇలాగా అన్నయ్యకి కాల్ చేశాను, ఇలా అన్నయ్య సాయి కిరణ్ గారి అలా అనడం కూడా తప్పే కదమ్మా, మరి తన ఇష్టము, గీత ఓకే అంటే ట్రిప్కి వెళ్దాము లేదంటే లేదు అన్నట్టుగా మాట్లాడారు, నువ్వు ఒప్పించక్క అని చెప్పి కొంచెం అలా చెప్పు, సరేనా? ఓకే, స్టార్ట్ చేయి. ఓకే, ఇది అక్క అని ఎందుకంటే పూజిత రూప అక్క చెల్లెలు అనమాట, ఓన్ సిస్టర్స్. మేమందరం ఒకే కంపెనీలో వర్క్ చేద్దాము. అప్పుడు నాకు ఇలా పరిచయం అనమాట. చూడండి, మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో, అదే గీత ఫోన్ చేస్తుంటే కాల్ ఆన్సర్ చేయట్లేదు. నన్ను ఎవరేమన్నాడు బాబు, నువ్వు చార్జ్ చేస్తున్నావు. ఎక్కడికి వెళ్దామని అనుకున్నప్పుడు ఇట్లా మాట్లాడతారేంటి? నేను అన్నకు ఫోన్ చేస్తాను. నిన్న నేను ఎత్తి వాళ్ళ ఫస్ట్ అప్పుడు తినాలి. మీరు చేస్తున్నారు మరి అలా అయితే ఆడు అది పట్టుకొని మన మధ్యలో ఇచ్చేసారు. అసలు ఫస్ట్ టైం చెప్పింది నేను వెళ్ళాను తల్లి, ఎన్నిసార్లు చెప్తున్నావు, దానికి ఎన్ని మెసేజ్లు పెట్టినా అసలు దానికి ఎంత గొప్ప అంటే. అయితే అన్న గ్రూప్ లో నెంబర్ ఉంది కదా అని అన్నకు ఫోన్ చేశా. అర్థం అనుకున్నానే, మళ్ళీ అంటదే అన్న కొంతమంది అంటే నోట్తో ఎక్కువ మనకి మధ్యాహ్నం ఏమంటాను నేను అనుకున్నాను అర్థం అని సార్ చేస్తే మళ్ళీ బీచ్ వచ్చి దాని వదిలే అనిపించింది, అంత బీచ్ వచ్చింది. అన్నకు చేస్తే అన్న ఎట్లా మాట్లాడంటే, అవునమ్మా మరి కరెక్ట్ కదా, ఆ అబ్బాయి అలా అనడం ఏంటి, దాంట్లో తప్పేముంది, మీరు మీ ట్రిప్ గురించే కదా ఆలోచించి ఆ పిల్లలు చూసి పెట్టింది, అలా అనడం ఏంటి, అది కరెక్ట్ కాదు కదా, నాదేం లేదమ్మా, గీత ఓకే అంటే వస్తాము, నాదేం లేదు, కనిష్టము అన్నట్టుగా మాట్లాడాడు. అసలు మన మధ్య ఉండాల్సింది మన అన్నదాకా తీసుకెళ్తాయి నాకు అన్నట్టు మొహంది. ఎంతసేపు అయినా కొంచెం సీరియస్ గా అంటే వీడి వైపు కొంచెం తప్పున్నట్టుగానే మాట్లాడాడు అన్న కూడా. ఎవరన్నా అంటాడు ఆయనకు నోటితో ఎక్కువ చేతులు మాట్లాడు, ఎవరైనా పడితే వాళ్ళు అంటే అందరూ తీసుకుంటారా ఏంటి? నేను చెప్పానా బాబు చాలా సార్లు, తిట్టాను కూడా నిన్న ఫోన్ చేసినప్పుడు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అది నేను ఇట్లు లిఫ్టా నేను ఏం రా బాబు నీ వల్ల ఆ పిల్లలు నన్ను మాటలు అంటుంది. లేదు, మీరిద్దరు లైన్ లో ఉన్నారు, అసలు లైన్ లో కూడా లేదు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అది. సో చెప్పా కూడా పనిమాల, సర్లేదు పొద్దుపోయింది, ఇంకోసారి నచ్చకపోతే ఇట్లా అనమాకని చెప్తే అయిపోద్ది, దాని గురించి ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి. మళ్ళీ నువ్వు ట్రిప్ క్యాన్సిల్ అనగానే నా ఇంకో డీతో వస్తున్నావు. అయితే గణేష్ ఏమన్నాడు, మా పెళ్లి రోజు వెళ్దాము అని అన్నాడు. అలాంటిది ఇది అనగానే నేను అన్ని ఎఫెక్ట్ ఇచ్చేసా, వెళ్దాం అందరూ వెళ్దాం అంటున్నారు, ఆ గీత వెళ్దాం అంటున్నారు, సరే అన్నాడు, ఏదో ఒప్పుకున్నాడు.
ఇప్పుడు దాని నుంచి వచ్చినాక అప్పుడు వాడెక్కడ ఏమంటాడా అని భయం వస్తుంది నాకు. అప్పటికి నేను నైట్ చూసా వీగుండా అనుకుంటా అన్నాడు, ఏంటి లస్ట్ యాడ్లు అంటే నేనేం లేదు ఊరికే ఆడుకుంటున్నా ఏదో అన్నా. ఆడేమంటాడని భయం వస్తుంది. ఇవాళ మనీ పే చేద్దాం అనుకున్నాం కదా, లాస్ట్ ఛానల్ ఒకసారి ఫోన్ చేద్దాము. ఈ నెంబర్ ఎలాగో నిన్న నైట్ అది వాట్సాప్ లో కూడా బ్లాగ్ చేస్తున్నారు. అంత వీక్ వస్తుందో తెలుసా, అసలు నేను బ్లాగ్ చేయాల్సింది అది పార్టీ దానికి ముందే అది చేసింది. అది బ్లాగ్ చేసేద్దాం మళ్ళీ బ్లాగ్ చేస్తే అది ఏదో ప్రాబ్లం అవుతుంది, కాసేపు అయితే నార్మల్ అయిపోయింది అనుకున్నా. అలాంటి అప్పుడు చేస్తుంది, నీకు పిచ్చినా ఎక్కినా అంటే అమ్మ కూతురు తిట్టాలనిపిస్తుంది. అది నా ముందు ఉంటే వచ్చేది ముందల సర్లే అని చెప్పి ఇంకా మళ్ళీ అసలు కాల్ చేయకూడదు అనుకున్నాను. అది కాసేపు ఆయన కాస్త అన్నది ఇది కదా. అసలు నేనెందుకు మధ్య నీకు బిల్లింగ్ గాడ్ ప్రామిస్ నేను దానికి మెసేజ్ లో కూడా వేస్తాను. అసలు నేను నిజంగా వీళ్ళైతే గాడ్ ప్రామిస్ అసలు అసలు మాట కూడా వినట్లేదు. ప్రతిదాంతో ఆన్లైన్ చేసుకోవచ్చు. అసలు నేనేమని చేసుకోవచ్చా, అది కాల్ వచ్చేసేటప్పుడు కూడా నేను కాల్ లో ఉన్నాగా నేను బిల్లింగ్ వేసుకున్నా. పిల్లలు కాల్ తిట్టేసి కట్ చేస్తే అప్పుడే వచ్చినా తిట్టు కాల్ వచ్చేసి నేను నిన్ను అడిగా ఏంట్రా ఏంటి జరుగుతుంది ఏమన్నారా బాబు అంటే అప్పుడు చెప్పాడు. నేను విన్నా అనుకుంటుంది నేను కాల్ చేస్తున్నా ఈ రోజు అన్నా ఇవే తగ్గించుకుంటే మంచిది. చూడగాడు నిన్న కూడా ఫోన్ చేసి ప్లడ్ ఇస్తుంది అనుకుంటున్నావు. అది నేను అసలు లేని కూడా లేను కదా, అక్కడ ఏం జరిగిందో కాన్వర్సేషన్ కూడా నాకు తెలియదు. అంటే నేను కాళ్ళు లేననుకోని ఆ కాల్పుల గురించి అలా మాట్లాడుకుంటాం. మీ ఇద్దరు అంటే అసలు మా ఇద్దరు ఎందుకు వస్తుందో అర్థం కావట్లా. అన్నోటి నాకు వదిలేసి ముందర అది కాల్లో ఉందని ఇద్దరికి తెలుసు. నేను అప్పుడు కాదు ఏదైతే మాట్లాడుతుంటే అది న్యూస్ లో పెట్టింది లేదా పని చేస్తున్నట్టుండే నువ్వు మాట్లాడు నేను వెళ్తున్నాగా నేను మాట్లాడతాలా అన్నా. ఇంకా ఈ సరే లైన్ లో ఉంది చేస్తా దానికి ఏదో షాప్ అది ఎక్కడ లేదు కావాలండి వాళ్ళతో నువ్వు తెలుసుకోనండి. కొట్టుకడే సరిపోతుంది ఇలాగే. దగ్గర హలో హలో చెప్పే. ఏంటి బాబు అసలు నిన్న నుంచి ఫోన్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయమంటే తల్లి అసలు ఏం మంచివేనా. ఎందుకే లిఫ్ట్ చేసిన కాడి నుంచి మీ వాడి గురించి సపోర్ట్ చేసుకుంటా కూర్చుంటున్నారు. అసలు అంటే మర్యాద ఉండడు, ఇంకా మామూలు మాటలు రావు చెప్తున్నా. అవును మరి సపోర్ట్ చేసుకుంటున్నారు కదా. చేసేదాన్ని తప్పు అన్నప్పుడు తప్పు అని చెప్పకుండా ఏదో సపోర్ట్లు చేస్తుంటే ఒళ్ళు మండదా ఏంటి? మనిషిగా అడ్డగాడో ఎక్కువ దున్నపోతున్నా నేను అసలు వెళ్ళలేదమ్మాయి అంటే ఎవరున్నారు లైన్ లో? హలో కానీ కాదు గీత, ఒక్క చోటకి వెళ్తాము అని మాట్లాడుకున్నప్పుడు ఇట్లా చేయడం కరెక్ట్ నాకు. అవును కరెక్ట్ కాదే, కానీ ఇలా చేయడం అది మీకు కరెక్టా మీ వాడికి మీ ఫ్రెండ్ గాడికి? నచ్చలేదు ఓకే, నేను ఏమన్నా వాడి తిట్టా. నేను కాదు చెప్పేది నువ్వు మామూలు తిట్టవాడిని. పూజ నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు. అది ఉందిగా రూప ఉన్నప్పుడు అది విన్నప్పుడు అదే అలా కాదురా, అది డీటెయిల్స్ కోసం పెట్టిందిరా వీడియో అని చెప్పాలి కదా. అన్ని అసలు నువ్వు వినలేదు అన్నప్పుడు మరి వెంటనే ఎలా ఫోన్ చేసావు నాకు? సరే సరే వినలేదు కాదు, సరే వినలేదు. ఇప్పుడు వినలేదు, విన్నప్పుడు సరిగ్గా మాట్లాడకుండా వాడికి సపోర్ట్ చేస్తే నాకు ఎలా ఉంటది? వాడు అడ్డమైన మాటలని మాట్లాడు. అసలు వాడెవడు నా బిహేవియర్ గురించి మాట్లాడతాకి? ఏంటి అర్థం కాల? అంటే అన్నాడేంటి అసలు? ఆ మాట ఏంటి? నేనెక్కువ ఆడెక్కువ? నీకు అసలు అర్థం కావట్లా నాకు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అదంతా కాదే, నాకు అసలు చిరాకు దుబ్బుతూ ముందు క్యాన్సిల్ చేసి పడదొబ్బండి. కావంటే మీరు వెళ్ళండి, మీరు ఎలాగో ఫ్యామిలీయే కదా మీ నలుగురు, వెళ్ళండి. మేము ఎలాగో బయట వాళ్ళం కాబట్టి మీకు అట్లా ఉంది. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి మాకు గీత, పిచ్చి పిచ్చి నాటకాలు ఇంకొకసారి క్యాన్సిల్ అన్నా అంటే నిజంగా పేదమే కాలేజ్ ఒకేస్తే చెప్తున్నా. అదే మన వరకు ఉంటే ఉంది, మనీ అన్నప్పుడు చెప్పాలి గీత. నువ్వు మళ్ళీ అదో నాటకాలు చేస్తున్నావు ఏంటి అసలు? ఊరుకుందంటే ఏది మళ్ళీ కాల్ కట్ చేస్తున్నా ఏంటి? పాస్ గీత
మాట్లాడేది నీకు దండం పెడతాను, నీకు తట్టుకోలేకపోతున్నానే బాబు. వంద కాల్లో ఉంది గీత. హలో ఏమో వచ్చింది, హలో ఆరు ముట్టిగాయాలను కలిగిందా వచ్చింది, హలో ఆరు ముట్టిగాయాలను కలిగిందా గీత. హలో హలో ఏంటే అయిపోయింది వదిలే గీత. వాడికి నేను చెప్తాను ఇప్పుడు, వాడుకొని నీకు కావాలంటే వాడితో సారీ నాకు అవసరం లేదే, మీకు నాకంటే నాకంటే వాడే ఎక్కువాడు కాబట్టి నాకు అవసరం లేదు. అర్థమవుతుంది. అర్పించి మాకే బాబు, అసలే ఏం తినలేదు, ఆకలి వస్తుంది. ప్లీజ్ నీకు కాలు పట్టుకుంటానే తల్లి. నేను ఫోన్ చేసి ఇప్పుడే సారీ చెప్పేస్తే ఇంకొకసారి ఇట్లా మాట్లాడుకోకుండా చూసుకుంటా. నువ్వు ఎద్దవో డ్రామాలు చేసి క్యాన్సిల్, ఇంకొకసారి నోట్లో క్యాన్సిల్ అని వచ్చింది అనుకో, నిజంగా తొక్కేస్తా తీగనే కాదేసి. మూసుకొని లైన్ లో ఉండే, నేను ఆడిపోయి పడతా. సరే కలుపు పెట్టన్నావా? కలుపు ఉండు. అసలు ఇది రికార్డింగ్ ఎలా అవుతుందో తెలీదు. ఇది కాన్ఫరెన్స్ కదా, మొత్తం నలుగురు ఉన్నాం కాన్ఫరెన్స్లో. ఇప్పుడు ముగ్గురు కదా, ఇంకొకరిని సాయికిరణ్ అని చెప్ప కదా, తనని కలుపుతుంది. వాడిని కూడా ఒక ఆట ఆడేస్తా. ఒక దెబ్బకి ఇద్దరు పెట్టాలి, ఎందుకంటే వాడు అన్నందుకు రివెంజ్. రూప సపోర్ట్ చేసింది, దీనికి వాడు నన్ను అన్నందుకు నాకు కోపం లేదు. జస్ట్ వీడియో కోసం ఇట్లా చేస్తున్నాను, ఎందుకంటే యూట్యూబర్స్ కదా, ఆ మాత్రం స్వార్థం ఉండాలి. సారీ చెప్పాలి దానికి. వినిపిస్తుంది. గీత లైన్ లో ఉంది, మాట్లాడు. హలో ఏంటి అనేయాల్సినవన్నీ అనేసావు, ఇప్పుడు ఏంటి చెప్పు. ఏంటి అన్ని మెసేజ్లు ఏంటి, ఎమోషనల్ డైలాగులు ఏంటి మెసేజ్ల్లో? అయినా నీకు నా గురించి ఏం తెలుసు, నువ్వు అట్లా మాట్లాడవు అసలు. హలో వినిపించట్లే. హలో హలో మాట్లాడరా? హలో నార్మల్ ఎప్పుడు పంచి చేసుకున్నట్టే వేసాను కాదు, నచ్చలేదు మరి షేర్ సరే అయిపోయింది కదా, వదిలేసి సారీ. నువ్వు నిజంగా పక్కన కొట్టేదాన్ని అసలు. నీకు ఎందుకురా నోటి దూరం బాగా ఎక్కువ ఆయన తగ్గించుకో. ఒక్కసారి నాకు చిట్టుకి మర్యాదగా ఉండేది చెప్తున్నా నీకు. నీ మాట్లాడడం కానీ వీళ్ళు మాట్లాడడం ఎక్కువైపోయింది వీడియోలో. చెప్తా నీకు సారీ చెప్పు. చెప్పిస్తానని చెప్పా. సరే పాపం. చెప్పు సాయి. సారీ అమ్మా, తెలియక అనేసాను, ఏమనుకో. మీ గురించి నాకేం తెలియదు, ఇది ఓకేనా? మర్చిపో జరిగిందండి. రూప ఉందా పూజ? పూజ రూప ఉందా? పక్కన మాట్లాడుతున్నట్టుంది. హలో రూపా. హలో రూపా. హలో రూపా మాట్లాడుతావరేంటి? సాయి ఉన్నాడా లైన్లో? పూజీ ఉన్నాడు. హలో సాయి. హలో చెప్పవేంటి? ఇది ప్రాంక్ చేసా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రాంక్. హలో ఎలా ఉంది మన దెబ్బ? మంచిగా గీత, మంచిగా పుట్టావా? ఒక్క దెబ్బకి 2 పెట్లు. సాయి సాయి నో 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 నో. మాట్లాడలేదంటే అడిగి
కాదు పూజ నేను ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నాం ప్రాంక్ చేద్దామని. ఎలా అంటే వాడు నువ్వు తెలియక నోరు జారాడు, ఇంకా ఆ మాట పట్టుకుని ప్రాంక్ చేసాము. ఏమే పూజ తెలుసు అనుకోండి. అమ్మా మనిషివేనా నేను? నుంచి అంత మెంటల్ ఎక్కిపోతుంటే ఒక్కసారి చెప్పాలి కదే. అది చెప్పొద్దండి, నన్నేం చేయమంటావు? అది చెప్పొద్దంటే కొంత అక్కని పూజ నాకు చెప్పు. ఇది కూడా సొంత ఫ్రెండే కదే మనకి, అత్త ఫ్రెండ్ కాదు కదా. మనకి మొదలు కాదా? అరే సాయి ఏంటి చెప్పు, ఎలా ఉంది ప్రాంక్? మంచినీళ్ళు బయటకు వచ్చి ఏంటి వాటర్ పక్కకు వచ్చి తిట్టాము నేను వినను కూడా వెళ్ళలేదు. ఎందుకు ఇంత బీపీ తెచ్చుకుంటుందో అనుకున్నా. అవే సిద్ధగా డౌట్ రాలే కదా మీ ఇద్దరికి? సాయి అక్క, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నీకు నచ్చినట్టయితే సాయంత్రం ఎందుకు వచ్చినప్పుడు చెప్తాను నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. రూపా ఎలా ఉంది చెప్పు రూపా వీడియోలో. నా దగ్గర ఉన్నప్పుడు చెప్పకూడదు. మరి తెలిసినప్పుడు ఆయన ఎందుకు పూజ అన్న పూసలు ఇస్తామంట. మరి లేకపోతే ఏ సర్లే, ఏ ఆగండి వీడియో ఆన్లో ఉంది. సాయి ఏ ఆగండి, అంత సైలెంట్. సాయి ఎలా ఉంది చెప్పు నా ప్రాంక్. ప్రాంక్ రాత్రి నిద్రపోని తెలుసా? సర్లే తర్వాత చేస్తుండండి. అమ్మా ఫైనల్లీ వీడియో అయితే సక్సెస్ అయింది. పాపం పిచ్చిగా అయితే ఆడేసుకున్నా. వాడైతే నైట్ అయితే అసలు నిద్ర కూడా బాగాలేదంటే ఏమైద్దో ఎందుకు అలా రియాక్ట్ అయింది అని చెప్పి. కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం క్షమించండి, ఎందుకంటే నలుగురు కాన్ఫరెన్స్లో ఉన్నారు. ఇద్దరిని ప్రాంక్ చేసాం, ఇద్దరికేమో తెలిసి ఇద్దరికి ప్రాంక్ చేసాం కదా. సో కొంచెం అటు ఇటుగా తిట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదలే. బాయ్ బాయ్.